నమస్కారం అందరికీ. మీకు తెలుసా? మనలో చాలామంది ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటాం. కానీ రేపటి నుంచి మొదలు పెడదాం అని అనుకుంటూ వాయిదా వేస్తుంటాం. కానీ నిజానికి ఆరోగ్యాన్ని మార్చేది పెద్ద పెద్ద నిర్ణయాలు కాదు. ప్రతిరోజు చేసే చిన్న చిన్న మంచి అలవాట్లు. ఒకసారి ఆలోచించండి. మీ ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి రోజుకు కేవలం 30 నిమిషాలు కేటాయిస్తే ఎలా ఉంటుంది? ఈరోజు నేను చెప్పబోయే 7 అలవాట్లు చాలా సులభమైనవి. వీటిని క్రమంగా పాటిస్తే ఆరోగ్యమైన జీవన శైలిని ఏర్పరచుకోవడానికి సహాయపడతాయి. అయితే ఈ వీడియోను చివరి వరకు చూడండి. మరి ఇంకెందుకు ఆలస్యం, ప్రారంభించేద్దాం. ఉదయం లేవగానే నీళ్లు తాగండి. మీరు ఉదయం లేవగానే మొదట ఏం చేస్తారు? చాలామంది సమాధానం మొబైల్ తీసుకొని సోషల్ మీడియా చూస్తారు. కానీ మీ శరీరానికి ఆ సమయంలో నిజంగా అవసరమైనది నీరు. రాత్రంతా శరీరం చాలా గంటల పాటు నీరు తీసుకోకుండా ఉంటుంది. అందుకే ఉదయం 1 లేదా 2 గ్లాసులు గోరువెచ్చని నీరు తాగడం శరీరానికి తేమను అందించడంలో సహాయపడుతుంది. అలాగే జీర్ణక్రియను ప్రారంభించడంలో కూడా ఉపయోగపడవచ్చు. ఒక చిన్న అలవాటు కానీ మంచి ప్రారంభం. ప్రతిరోజు 30 నిమిషాలు నడవండి. మీకు జిమ్కి వెళ్ళే సమయం లేదా? పర్లేదు. ఆరోగ్యంగా ఉండటానికి జిమ్ మాత్రమే మార్గం కాదు. రోజుకు 20 నుంచి 30 నిమిషాలు నడవడం కూడా మంచి వ్యాయామం. నడక వల్ల శరీరం చురుకుగా ఉంటుంది. గుండె ఆరోగ్యానికి కూడా మద్దతు లభిస్తుంది. చిన్న దూరాలకు వాహనం బదులు నడవండి. ఈ చిన్ని మార్పులు కూడా పెద్ద ఫలితాలను ఇవ్వగలవు. మనం తినే ఆహారమే మన ఆరోగ్యానికి పునాది. రోజు కూరగాయలు, ఆకుకూరలు, పండ్లు, పప్పులు, సంపూర్ణ ధాన్యాలు వంటి పోషక ఆహారాన్ని తీసుకోవడానికి ప్రయత్నించండి. అధికంగా చక్కెర, ఉప్పు, ప్రాసెస్ చేసిన ఆహారాన్ని తగ్గించడం మంచిది. మరొక ముఖ్యమైన విషయం, బరువు తగ్గాలని భోజనం పూర్తిగా మానేయకండి. శరీరానికి అవసరమైన పోషకాలు అందించడం చాలా ముఖ్యం. ఇప్పుడు నిజాయితీగా చెప్పండి, రోజుకు ఎన్ని గంటలు నిద్రపోతున్నారు? చాలామంది 5 లేదా 6 గంటలే. కానీ పెద్దలకు సాధారణంగా రోజుకు 7 నుంచి 9 గంటల నిద్ర అవసరమని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. నిద్ర తక్కువగా ఉంటే అలసటగా అనిపించవచ్చు. కాబట్టి ప్రతిరోజు ఒకే సమయానికి నిద్రపోయే అలవాటు చేసుకోండి. నిద్రకు ముందు మొబైల్ వినియోగాన్ని తగ్గించండి. మీరు రోజుకు ఎంతసేపు మొబైల్ చూస్తారు? 2 గంటలా? 4 గంటలా? లేక ఇంకా ఎక్కువ? ఎక్కువసేపు స్క్రీన్ చూడడం వల్ల కళ్ళకు అలసట కలగవచ్చు. అందుకే ప్రతి 20 నిమిషాలకు ఒకసారి కొద్దిసేపు దూరంగా చూడటం మంచిది. మొబైల్కు కొద్దిసేపు దూరంగా ఉంటే కుటుంబంతో మాట్లాడడానికి, పుస్తకం చదవడానికి లేదా నడవడానికి సమయం దొరుకుతుంది. ఒత్తిడిని తగ్గించుకోండి. ఈ రోజుల్లో ఒత్తిడి లేని వ్యక్తి దాదాపు ఉండడు. కానీ ఒత్తిడిని ఎలా ఎదుర్కోవాలో నేర్చుకోవడం కూడా ఆరోగ్యమైన జీవనశైలిలో భాగమే. రోజుకు 5 నుంచి 10 నిమిషాలు లోతుగా శ్వాస తీసుకోండి. ధ్యానం చేయండి, సంగీతం వినండి లేదా మీకు ఇష్టమైన పని చేయండి. మనసు ప్రశాంతంగా ఉంటే రోజంతా ఉత్సాహంగా ఉండటం సులభమవుతుంది. చివరిది, చాలామంది పట్టించుకోని అలవాటు. ప్రతిరోజు కొద్దిసేపు బయట గడపండి, నడవండి, తోట పని చేయండి, పిల్లలతో ఆడండి. శారీరక చురుకుదనం ఆరోగ్యానికి చాలా ఉపయోగపడుతుంది. అలాగే ఉదయం లేదా సాయంత్రం కొద్దిసేపు సూర్యరశ్మిలో గడపడం ద్వారా శరీరం విటమిన్ డి తయారు చేసుకోవడంలో సహాయపడుతుంది. అయితే ఎక్కువసేపు మండే ఎండలో ఉండకుండా జాగ్రత్త పడండి. ఈరోజు చెప్పిన 7 అలవాట్లలో మీరు ఇప్పటికీ ఎన్ని పాటిస్తున్నారు? ఒకవేళ పాటిస్తే ఏవి పాటిస్తున్నారో కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. ఇలాంటి ఆరోగ్యానికి ఉపయోగపడే ఆసక్తికరమైన వీడియోల కోసం చిన్నీస్ ట్రెండీ ఐడియాస్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి. నమస్కారం.